ఒకప్పుడు మనం ఎక్కువగా వాడినవి ఇప్పుడు పూర్తిగా కనిపించకపోతే, లేదంటే వాటి వాడకం పూర్తిగా తగ్గిపోతే, లేదా ఉపయోగం తగ్గిపోయినా సరే, అలాంటి వాటిని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసా? ఆ పదమే ఆబ్సొలీట్. అయితే అసలు ఆబ్సొలీట్ అంటే ఏమిటి? ఈ వీడియోలో సింపుల్‌గా మనం తెలుగులో తెలుసుకుందాం. సో దీనికి మనం డెఫినిషన్ చూస్తే సంథింగ్ నో లాంగర్ ఇన్ యూజ్ అని. అంటే ఒక వస్తువు, సాంకేతికత, పద్ధతి లేదా భాషలోని పదం ఇప్పుడు ఎవరూ ఉపయోగించడం లేదు, లేదా కొత్తది వచ్చి పాతది అవసరం లేకుండా పోయింది అని చెప్పే సందర్భంలో ఈ వర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారనమాట. అంటే కాలం మారుతుంటే టెక్నాలజీ కూడా మారుతుంది. దాంతో కొన్ని వస్తువులు, కొన్ని పాత పద్ధతులు నెమ్మదిగా ఉపయోగం కోల్పోతాయి అన్నమాట. సో అది కాలం చెల్లిపోవడం వల్ల ఇంకా అది ఉపయోగంలో ఉండదు. దాన్నే మనం ఈ ఆబ్సొలీట్ అనే వర్డ్తో మనం ఉపయోగించి చెప్పవచ్చును. ఇంక ఎగ్జాంపుల్ చూస్తే టైప్ రైటర్స్ హ్యావ్ బికమ్ ఆబ్సొలీట్ విత్ ద రైజ్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే కంప్యూటర్లు వచ్చాక టైప్ రైటర్లు పూర్తిగా వాడుక తప్పాయి అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.